Today we are discussing. Good morning. Today we are discussing about myology. సో మయాలజీ అనేది కండరాల యొక్క మనకి కండరాలు ఉంటాయి కదా, ఆ కండరాల గురించి తెలియజేసే శాస్త్రాన్నే మయాలజీ అంటారనమాట. సో మన మయాలజీ మెయిన్గా మీకున్న సిలబస్లో మయాలజీ గురించి పెద్దగా స్ట్రెస్ ఏం లేదు. యాక్చువల్గా పెట్టింది చాలా తక్కువ, 1 పేజీ 2 పేజీల సిలబసే. కాకపోతే అర్థం కావాలి, బాగా కరెక్ట్గా చేయాలంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే. మయాలజీలో ఫస్ట్ సెల్స్లో మయాలజీలో ఫస్ట్ సెల్స్ గురించి బ్రీఫ్గా బ్రీఫ్ డిస్కషన్ ఇచ్చారు సెల్స్ గురించి. సో జనరల్ టర్మ్ ఏమో జనరల్ సెల్ గురించి చెప్తుంటే, ఇది మజిల్ సెల్ గురించి చెప్తున్నారు అనమాట. సో సెల్ అనేది మామూలుగా కణం అంటారు తెలుగులో, కానీ కండరాల ఫైబర్, కండరం యొక్క ఫైబర్ అంటారు, లేకపోతే మజిల్ ఫైబర్ అంటారు, మయోఫైబ్రిల్ అని కూడా అంటూ ఉంటారు అనమాట. సో మజిల్ ఫైబర్ ఆర్ మయోఫైబ్రిల్ అంటే సెల్ అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ప్లాస్మా మెంబ్రెయిన్. మీరు ప్లాస్మా మెంబ్రెయిన్ గురించి తెలుసుకోవాలనుకుంటే మజిల్ ఈక్వలెంట్గా ఉండేది మజిల్ ఫైబర్ లేకపోతే మయోఫైబ్రిల్ అనేటటువంటి కణంలో ఉండేది ప్లాస్మా మెంబ్రెయిన్, దట్ ఈస్ కాల్డ్ సార్కోలెమ్మా. సో సార్కోలెమ్మా అనేటటువంటి పేరుతో దాని ప్లాస్మా మెంబ్రెయిన్ కణత్వచం అంటారు. సో కణత్వచం మామూలు సెల్స్లో చూసినప్పుడేమో ప్లాస్మా మెంబ్రెయిన్ అంటారు, దీంట్లో సార్కోలెమ్మా అంటారు అనమాట మజిల్ ఫైబర్లో. సైటోప్లాజం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఇలా ఉంటే దాని లోపల సెంటర్లో న్యూక్లియస్ ఎక్కడో చోట ఉంటుంది, ఈ పక్కన ఉండేటువంటి ఇది అంతా కూడా సైటోప్లాజం. ఓకే. సైటోప్లాజంని సార్కోప్లాజం అని అంటారనమాట. సో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సార్కో అనే మాట వచ్చింది అంటే కనుక దానికి సంబంధించి మనం వెంటనే మజిల్ ఫైబర్ అనేటటువంటి మాట గుర్తు రావాలన్నమాట. నెక్స్ట్ ఎండోప్లాజ్మిక్ రెటికులం. ఎండోప్లాజ్మిక్ రెటికులం, రైబోజోమ్స్ అవన్నీ కూడా మీకు సెల్లో చెప్పినప్పుడు చెప్తారు. దీంట్లో మాత్రం సార్కోప్లాజ్మిక్ రెటికులం అనేటటువంటిది మనకి క్లియర్గా కనపడతా ఉంటుందన్నమాట. సో మజిల్ ఫైబర్లో సార్కోప్లాజ్మిక్ రెటికులం అనేది మనం చూడవచ్చు. యాక్చువల్గా మామూలు సెల్ అయితే ఎండోప్లాజ్మిక్ రెటికులం, స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం, రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం రెండు కూడా మనకు చూస్తూ ఉంటాం అనమాట. ఓకే. తర్వాత మనకి కనిపించేటటువంటి వాటిల్లో మెయిన్గా హ్యూమన్ బీయింగ్స్లో తీసుకున్నారు, కానీ యానిమల్స్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఈ మజిల్ నుంచి తీసుకుని చెప్పడం జరుగుతుంది అనమాట ఎగ్జాంపుల్. సో మజిల్ ఎలా ఉంటుంది? సో మజిల్లో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, యాక్చువల్గా మజిల్ మాంసం, మనం మాంసం తినేటప్పుడు మాంసంకి సంబంధించినటువంటి తినేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి తెలిసి ఉంటుంది మజిల్ ఎలా ఉంటుంది అనేది. ఈ మజిల్లో మెయిన్గా మధ్యలో కండరాలు ఉంటాయి, చివరిలో టెండాన్స్ ఉంటాయి. ఓకే. టెండాన్ అనేటటువంటి వైట్ పోర్షన్ ఉంటుంది, అది తర్వాత చూద్దాం టెండాన్ గురించి. సో ఈ మజిల్ ఫైబరు రకరకాలుగా చాలా పోగులుగా ఉంటుందన్నమాట, చాలా పోగులుగా ఉంటుంది. దీన్ని క్రాస్ సెక్షన్ ఇలా చేస్తే ఈ బొమ్మ కనిపిస్తుంది. ఎలాంటి బొమ్మ అది? సో స్కెలిటల్ మజిల్ ఆర్గాన్ అని చెప్పారు. ఇందులో ఎపిమైసియం, పెరిమైసియం, ఎండోమైసియం. సో మైసియం అనే మాటకి అర్థం మజిల్. సో ఈ పెరిమైసియం అంటే, ఎపిమైసియం అంటే, ఎండోమైసియం అంటే, ఎండో అంటే లోపల అని అర్థం. సో దానికి సంబంధించి లోపల అని చూసేటప్పుడు ఈ బొమ్మలో కనుక చూస్తే ఒక దీంట్లో నుంచి ఫ్యాసికల్ అనేది లాగాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాసికల్ అంటే ఏందో తెలుసుకుందాం, తర్వాత మనం చూడవచ్చు ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక మజిల్ ఫైబర్ కనుక తీసుకున్నప్పుడు దానికి సెల్ బయట ఉండేటటువంటి మెంబ్రెయినే ఎండోమైసియం అనేటి మెంబ్రెయిన్ ఉంటుందన్నమాట. సో చాలా ఇలాంటి మజిల్ ఫైబర్ చాలా రకాలు కలిసి ఒక ఫ్యాసికిల్ అంటారనమాట. ఫ్యాసికిల్ అనే మాట అంటారు. ఫ్యాసికిల్ పైన ఉండేటటువంటి లేయర్ పెరిమైసియం. ఓకే. ఇది పెరిమైసియం. ఇక్కడ లోపల పక్క ఒక సెల్కి ఉండేటటువంటి పై లేయర్ ఏంటంటే సార్కోలెమ్మాకి పైన ఇంకో లేయర్ ఏంటంటే ఎండోమైసియం. సో ఈ బొమ్మలో మనం కనుక కరెక్ట్గా చూస్తే ఇది ఒక ఫ్యాసికిల్. ఇది ఫ్యాసికిల్ తీసుకున్నప్పుడు ఈ ఫైబర్స్ అన్నీ కూడా మజిల్ ఫైబర్స్.
సో ఒక మజిల్ ఫైబర్కి ఉండేటటువంటిది పై పోర్షన్లో ఖాళీ ప్లేస్లో ఉండేటటువంటిదే ఎండోమైసియం. అలాగే ఫ్యాసికిల్ అంటే 5 10 అట్లా కొన్ని కణాలు కలిసినటువంటి దాన్ని మజిల్ ఫైబర్ని దాన్ని పెరిమైసియం అని అంటారనమాట. ఓకే, ఇది మజిల్ ఫైబర్. సో ఈ బ్లాక్గా కనిపించేవన్నీ కూడా న్యూక్లియస్. సో ఇది మజిల్ ఫ్యాసికిల్. ఈ బండిల్ ఆఫ్ ఫైబర్స్ అంటే ఒక కండరాల యొక్క గుంపు. ఆ గుంపు చుట్టూతో ఉండేదేమో పెరిమైసియం, ఒక కణం చుట్టూతో ఉండేదేమో ఎండోమైసియం. యాక్చువల్గా సార్కోలెమ్మా పైన ఉండేది ఎండోమైసియం అనమాట. ఓకే, తర్వాత దీనికి బ్లడ్ సప్లై, నర్వస్ సప్లై. అంటే కండరాలు ఒకవేళ వాసిని అనుకోండి, నొప్పిగా ఉంటుంది. ఆ నొప్పి ఎలా తెలుస్తుందంటే మనకి నర్వస్ వల్ల తెలుస్తుంది అనమాట. అలాగే వాటికి రక్త ప్రసారం జరగాలి, అప్పుడు మాత్రమే అవి బతికుంటాయి. రక్త ప్రసారం లేకపోతే చచ్చిపోతాయి అన్నమాట. సో అది తర్వాత ఈ పైన ఉండే పొరలో ఉండేది ఏమంటే ఈ చాలా ఫ్యాసికిల్స్ కలిసి ఒక కండరం అనేది ఏర్పడుతుంది. ఆ కండరానికి ఎపిమైసియం అనేటటువంటి పొరతో కప్పేసి ఉంటుంది అన్నమాట. తర్వాత ఈ బొమ్మలో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక మజిల్, ఇది మజిల్ని కట్ చేశాడు. సో ఈ మజిల్ని కట్ చేసినప్పుడు ఈ ఫ్యాసికిల్ అనేటటువంటిది కొన్ని మయోఫైబ్రిల్స్ అన్నీ కలిసి ఫ్యాసికిల్గా మారుతుంది. ఇక్కడే పెరిమైసియం ఉంటుంది, ఇక్కడ ఎపిమైసియం ఉంటుంది. ఇక ఒక సెల్ కనుక బయటికి తీస్తే ఆ సెల్లో ఉండేది ఎండోమైసియం అనమాట. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో తర్వాత ఒక్కొక్క సెల్ కనుక చూసుకుంటే మజిల్ సెల్ని, సో ఇలాంటి మయోఫైబ్రిల్ ఒక్కొక్క సెల్కి సంబంధించిన మయోఫైబ్రిల్ తీసుకుంటే కనుక ఆ మయోఫైబ్రిల్స్ అన్నీ కలిసి సార్కోలెమ్మా, చిన్న చిన్న మజిల్ ఫైబ్రిల్స్ అన్నీ కలిసి ఒక సెల్గా ఫామ్ అయినప్పుడు దాని చుట్టూతా ఉండే సైటోప్లాజ్మ్ అనేది సార్కోలెమ్మాగా ఏర్పడుతుంది. ఇది ఎండోమైసియం. సో ఇది ఎండోమైసియం, ఇది సార్కోలెమ్మా. ఈ ఎల్లోయిష్ కలర్లో ఉన్నది ఉంది సార్కోలెమ్మా అనమాట. అంటే ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ ది సెల్. ఓకే, తర్వాత ఈ బొమ్మలో కనుక చూస్తే టెండాన్స్ ఎక్కడ అతుక్కుంటాయి మనకి అంటే బోన్కి అటాచ్ అవుతాయి. ఓకే, ఒక బోన్కి అటాచ్ అయినప్పుడు కార్టిలేజ్తో కానీ అటాచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివి ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది? బోను, మజిల్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందంటే టెండాన్తో స్టార్ట్ అయ్యి టెండాన్తోనే ఎండ్ అవుతుంది. మధ్యలో మజిల్ ఇలాగ కండరం చాలా కండర కణాలు కలిసినటువంటి కండరాలు ఏర్పడుతుంది అనమాట కండరంగా. ఓకే, సో ఈ బొమ్మలో కూడా మనం క్లియర్గా చూడవచ్చు. ఇది మజిల్ ఫైబర్ అంటే ఒక సెల్, ఇది మల్టిపుల్ సెల్స్, ఇది ఫ్యాసికిలే, ఇదే ఫ్యాసికిల్. ఇక్కడ ఉండేదేమో పెరిమైసియం. సో దాని లోపల ఒక సెల్కి పైన ఉండేదేమో ఎండోమైసియం. ఓకే, మల్టిపుల్ ఫ్యాసికల్స్ పైన ఉండేదంతా కూడా ఎపిమైసియం అండ్ పెరిమైసియం అండ్ ఎండోమైసియం. ఇక్కడ కనిపించేది ఎండోమైసియం. ఓకే, సో ఫ్యాసికిల్ ర్యాప్డ్ బై అంటే ఫ్యాసికిల్ దేంతో కవర్ అయి ఉంటుంది? ఫ్యాసికిల్ కవర్ అయి ఉండేది పెరిమైసియం అని చెప్పాలన్నమాట. మజిల్ మొత్తం దేంతో కవర్ అయి ఉంటుంది? ఎపిమైసియం అని చెప్పాలి. అండ్ మయోఫైబ్రిల్ ఆర్ మజిల్ సెల్ దేంతో కవర్ అవుతుంది అంటే ఎండోమెట్రియం అని చెప్పాలన్నమాట. ఓకే, సో ఈ బొమ్మలో క్లియర్గా చూడవచ్చు. ఒక సెల్లో ఉండేటటువంటి మయోఫైబ్రిల్స్ అనేటువంటి కణాల్లో ఉన్నటువంటి భాగాలు ఉంటాయి. తర్వాత ఇది సార్కోలెమ్మా, యాక్చువల్గా ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ ది సెల్, మజిల్ సెల్ అని చెప్పొచ్చు. అండ్ ఇది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఆఫ్ మజిల్ సెల్, దట్ ఈజ్ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అంటే ఈ బ్లూగా నెట్వర్క్ లాగా ఉండేది. ఇదంతా కలిపి సెల్ అనమాట. సెల్కి పైన ఉండేటటువంటిది ఎండోమైసియం అనేది ఇదనమాట. ఓకే, బిట్వీన్ మజిల్ ఫైబర్స్ మధ్యలో ఇండివిజువల్గా ఒక్కో సెల్కి ఉంటుంది. ఇంకా పెరిమైసియం అంటే చాలా మజిల్ ఫైబర్స్ అన్నీ కలిపి కణాలన్నీ కలిసి ఒక గుట్టగా ఏర్పడినప్పుడు, ఒక కట్టలాగా ఏర్పడినప్పుడు దాన్ని ఫ్యాసికిల్ అంటారు. దాన్ని కవర్ చేసేది పెరిమైసియం. ఓకే, పెరిమైసియం. సో ఇలాంటి ఫ్యాసికిల్స్ ఒక 20-30 నెంబర్స్ కలిసి ఒక పెద్ద మజిల్ లాగా ఏర్పడుతుంది. దట్ ఈస్ ఎపిమైసియంతో కవర్ అవుతుంది అనమాట. దాన్నే ఫేషియా ఆఫ్ ది మజిల్ అని కూడా అంటారనమాట. ఓకే, రైట్. ఈ టెండాన్ అనేది
విత్ ద హెల్ప్ ఆఫ్ కార్ట్లేజ్ సహాయంతో బోన్కి అటాచ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా మనం చూస్తే కనుక దీనికి ఆరిజిన్ ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి మొదలై ఇన్సర్షన్తో ఎండ్ అవుతుంది. ఓకే. సో ఇన్సర్షన్తో ఎండ్ అవుతుంది అనమాట. సో దానికి సంబంధించి ఆరిజిన్ ఎక్కడి నుంచి ఈ బోన్ ఉంది కదా, ఈ బోన్. సో ఇది ఒక సర్టెన్ బోన్ అనుకోండి, ఫీమర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఫీమర్ బోన్ అనుకుంటే ఇది టిబియా బోన్ అనుకోండి. ఈ రెండింటినీ అటాచ్ చేసేటటువంటి మజిల్ ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు టెండాన్తో స్టార్ట్ అవుతుంది. అండ్ తర్వాత మజిల్ ఫైబర్స్తో ఇట్లా డెవలప్ అవుతుంది. తర్వాత మళ్ళీ టెండాన్తోనే ఎండ్ అవుతుంది. అంటే ఇన్సర్షన్ టెండాన్తో ఉంటుంది, ఆరిజిన్ కూడా టెండాన్తో ఉంటుంది, మధ్యలోనే మజిల్ అంతా కూడా ఉంటుందన్నమాట. సో అది కూడా ఇంపార్టెంట్. అయితే చాలా బోన్స్లో, చాలా మజిల్స్లో ఎలా ఉంటుందంటే టెండాన్స్ ఏమో ఆరిజినేట్ అవుతాయి. ఇన్సర్షన్ పాయింట్లో ఉండేది ఎపోన్యూరోసిస్ అంటే వెడల్పుగా ఉండేటటువంటి ప్రాంతం, వెడల్పుగా ఉండేటటువంటి బోన్ యొక్క మజిల్ యొక్క చివరి భాగం, దాన్నే ఎపోన్యూరోసిస్ అని కూడా అంటారనమాట. ఎపోన్యూరోసిస్ అంటే ఇన్సర్షన్ రీజియన్లో ఉండేటటువంటి వెడల్పైన మజిల్ యొక్క చివరి భాగం. టెండాన్ అంటే ఏంటంటే ఇది ఆరిజిన్ రీజియన్లో సన్నగా ఉండేటటువంటి భాగం. సో మధ్యలో ఉండేదంతా కూడా మజిల్ లేయర్ కొంచెం లావుగా ఉంటుందన్నమాట. అర్థమైందా? ఓకే. సో ఎలా అసలు మజిల్స్ ఎలా ఉంటాయి అందులో అంటే ఇలా ఇక్కడ చూడవచ్చు మీరు, కుక్కలో చూపిస్తున్నాడు. యాక్చువల్గా ఈ కుక్కలో చూపిస్తున్నాడు. ఆ ప్రకారంగా ఇక్కడ గ్యాస్ట్రోనిమియస్ అనేటటువంటి మజిల్, తర్వాత సూపర్ఫిషియల్ డిజిటల్ ప్లెక్సార్, తర్వాత ఫిబులస్ లాంగస్, యాంటీరియర్ టిబియల్, ఇలా రకరకాల మజిల్స్ అన్నీ కలిసి ఇక్కడ అటాచ్ అవుతాయి, ఇక్కడ ఇన్సర్ట్ అవుతాయి. ఇక్కడ ఆరిజినేట్ ఎక్కడ అవుతాయి? ఇక్కడ అవుతాయి. అయితే మీకు చెప్పేది ఏంటంటే ఆరిజినేట్ అయ్యే దగ్గర టెండాన్తోనే ఆరిజిన్ అవ్వాలని లేదు. యాక్చువల్గా మజిల్ డైరెక్ట్గా కార్టిలేజ్తో అటాచ్ అవ్వచ్చు, డైరెక్ట్గా కార్టిలేజ్తో గుంపుగా అటాచ్ అవ్వచ్చు అనమాట. సో గ్యాస్ట్రోనిమిస్ ఏమో గుంపుగా అటాచ్ అవుతుంది. బట్ ఈ ఫిబులస్ లాంగస్ కానీ సూపర్ఫిషియల్ డిజిటల్ ప్లెక్సార్ కానీ అవైతే టెండాన్స్తో అటాచ్ అవుతాయి. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇవి ఎపోన్యూరోసిస్తో కొన్ని అటాచ్ అవుతాయి అనమాట, కింద పక్క ఇన్సర్షన్ రీజియన్లో. ఓకే. సో ఇప్పుడు టైప్ ఆఫ్ మజిల్స్ చూద్దాం. 3 టైప్ ఆఫ్ మజిల్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ వన్ ఈజ్ స్కెలిటల్ మజిల్స్. ఓకే. మన స్కెలిటల్ మజిల్ అంటే అస్థిపంజరానికి అతుక్కుని ఉండేటటువంటి బోన్స్, వీటినే వాలంటరీ బోన్స్ అని కూడా అంటారు. సో వీటిని వాలంటరీ బోన్స్ అంటారు. నియంత్రిత అంటే మన కంట్రోల్లో ఉండేటటువంటి బోన్స్, నియంత్రిత కండరాలు అంటారు అనమాట. ఓకే. ఇది స్మూత్ మజిల్స్, అనియంత్రిత కండరాలు, అంటే మన కంట్రోల్లో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెస్టైన్ ఉంది, చిన్న ప్రేవులు ఉన్నాయి, లేకపోతే జిర్నాశయం ఉంది, స్టమక్ ఉంది, రూమెన్ ఉంది, ఇలాంటివన్నీ కూడా, హార్ట్ ఉంది, ఇలాంటి హార్ట్ మజిల్స్, కార్డియక్ మజిల్ అంటే హార్ట్ మజిల్ ఇంకో రకం, అది తర్వాత చెప్దాం. ఈ స్మూత్ మజిల్కి సంబంధించి లివర్ మజిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన కంట్రోల్లో ఉండవు, కానీ ఇవి మాత్రం మన కంట్రోల్లో ఉంటాయి. పడుకోవడం, లేకపోవడం, తినటం, ఇవన్నీ కూడా స్ట్రైటెడ్ మజిల్స్ ఆర్ స్కెలిటల్ మజిల్స్ ఆర్ ఇలాంటి మజిల్స్తో తయారవుతాయి. సో స్మూత్ మజిల్స్తో ఇలాంటివి తయారవుతాయి. సో ఈ రెండింటికి మధ్య మార్గంగా ఉండేటటువంటి కార్డియక్ మజిల్ ఏంటంటే ఇది కూడా అనియంత్రిత, ఇది ఇన్వాలంటరీ మజిలే, కానీ యాక్చువల్గా ఇవి ఇలా అటాచ్ అవుతాయి అనమాట. కండరం గ్యాప్ ఇచ్చి అటాచ్ అవుతూ ఉంటాయి. సో అటాచ్మెంట్ని బట్టి, అవి చేసే వాటి యాక్షన్ బట్టి ఇలా డివైడ్ చేశారు 3 రకాలుగా. ఓకే. సో కార్డియక్ మజిల్ నిరంతరం అది పనిచేయాలి. కార్డియక్ మజిల్ అనేది ఎప్పుడూ కూడా బాడీలో మనిషి కానీ యానిమల్ కానీ బతికున్నంత కాలం కొట్టుకుంటూ ఉండాలి. నెక్స్ట్ స్కెలిటల్ మజిల్స్ అయితే మాత్రం మనకి అవసరం ఉంటే కదిలిస్తాం, లేకపోతే లేదు. సో నెక్స్ట్ స్మూత్ మజిల్స్ అయితే మాత్రం డిపెండింగ్ అపాన్ ద నీడ్, అంటే అన్నం తిన్నప్పుడు పనిచేయాలి, తర్వాత లివర్ అయితే కనుక ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి. సో అలాంటి కండిషన్ బట్టి పనిచేస్తూ ఉండాలన్నమాట. ఓకే. తర్వాత మజిల్స్లో 2 రకాల మజిల్స్ ఉంటాయి, రెడ్ మజిల్స్
అండ్ వైట్ మజిల్స్, రెడ్ మజిల్స్ అండ్ వైట్ మజిల్స్. వాటిలో చూసుకుంటే కనుక మయోగ్లోబిన్ కంటెంట్ ఎక్కువగా ఉండిద్ది. హై అంటే మయోగ్లోబిన్ అంటే హిమోగ్లోబిన్, రక్తం తీసుకెళ్లేది ఆర్బీసీలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ అనేటటువంటి కణాల్లో ఉండే యాక్చువల్గా హిమోగ్లోబిన్ అనేది ఎలా ఉంటుందో అలాగే మయోగ్లోబిన్ మజిల్లో ఉంటుంది. ఈ మజిల్లో ఉన్నటువంటి ఈ మయోగ్లోబిన్ ఆక్సిజన్ సప్లై, ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్కి, ఆక్సిజన్ స్టోరింగ్కి హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకని రెడ్ ఫైబర్లో, రెడ్ మజిల్స్లో కనుక చూసుకుంటే మనకి హై కంటెంట్ ఉంటుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట. వైట్ మజిల్స్లో లో కంటెంట్ ఉంటుంది. ఓకే, సార్కోప్లాజ్మిక్ రెటిక్యులంలో కూడా ఇది దీంట్లోనే ఎక్కువ ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ మైటోకాండ్రియా కూడా దీంట్లోనే ఎక్కువ ఉంటుంది. టైప్ ఆఫ్ రెస్పిరేషన్ మాత్రం ఇది ఎరోబిక్, ఇది ఎన్రోబిక్. సో ఇవన్నీ అవసరం లేదు. యాక్చువల్గా ఇది ఒకటే మనకి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటే ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఈ మజిల్ ఫైబర్స్ ఇంకా వేరే రకాలుగా మజిల్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఫ్లాట్ ఆర్ ఫ్యూజిఫార్మ్. సో మన కాలు కండరాలు కానీ అలాంటివి చూసినప్పుడు ఈ ప్యారలల్ టైప్ కండరాలు చూడవచ్చు. తర్వాత ఇంకొక రకం పెన్నెట్ టైప్ అంటారు. ఇవి ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. సో ఇలా ఒక కండరం కనుక చూస్తే ఇలా ప్యారలల్గా మనకు ఉంటాయి. సో ఇక్కడ చూస్తే కనుక కొంచెం యాటవాలుగా ఉంటాయి అన్నమాట. ఫైబ్రిల్స్, మయోఫైబ్రిల్స్ కొంచెం యాటవాలుగా ఏర్పడతాయి. దాన్ని బట్టి ఫ్యాసిక్లో కూడా యాటవాలుగా వస్తాయి. సో అలా ఏర్పడుతుంది అనమాట పెన్నెట్. సో పెన్నెట్ టైప్కి యూనిపెన్నెట్, బైపెన్నెట్, మల్టీపెన్నెట్. ఇక్కడ బొమ్మలో చూడొచ్చు. యూనిపెన్నెట్ అంటే కనుక ఒకటి అటు ఒకటి ఇటు ఉంటాయి. బైపెన్నెట్ అంటే కనుక రెండు ఉండొచ్చు. ఆరిజిన్ మాత్రం ఒకటి ఉండొచ్చు, లేకపోతే ఇన్సర్షన్ ఒకటి ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. మల్టీపెన్నెట్ అయితే కనుక మోర్, చాలా ఉంటాయి, అలాంగేటెడ్, వెడల్పుగా ఉంటుంది. ఇది మల్టీపెన్నెట్ అనమాట. ఓకే, రైట్. తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఇది ఎక్స్టెండెడ్ టెండాను. ఈ టెండాన్ అనేది బాగా సాగి ఏర్పడుతుంది. యాక్చువల్గా ఈ ఎక్స్టీరియర్ డిజోటర్ మన మజిల్ ఇచ్చారు, కానీ ఇది కనుక చూస్తే ఇది బోను ఇక్కడ అటాచ్ అవుతుంది బోన్కి. ఇక్కడ రెండు పక్కల టెండాన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ కూడా చూస్తే కనుక ఇక్కడ ముద్దగా ఉంటుంది, ఇక్కడ టెండాన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదులే, కానీ ఊరికే పెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ చూస్తే ఈ ఫ్యూజిఫామ్ అనేది, సో ఈ రెండు బెల్లీస్ అంటే రెండు మజిల్ లేయర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్యాస్కిల్ మజిల్ అనేది ఏర్పడుతుంది, మళ్ళీ ఇక్కడ సన్నబడుతుంది, ఇక్కడ మళ్ళీ మజిల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ట్రైసెప్స్లో కనుక మనం చూస్తే కనుక మూడు రకాలుగా ఉంటుంది. ఇది మనం పెన్నెట్ మజిల్కి ఎగ్జాంపుల్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా క్రూషియేట్ అనేది మాస్టర్ మజిల్లో, దవడ ఎముకల్లో ఉంటుంది, దాన్ని క్రూషియేట్ అంటారు. ఓకే, ట్రయాంగులర్ మజిల్ ఉంటుంది, అది ట్రెపీజియస్ అంటారు. సో ఇక్కడ కార్ట్లేజ్ లేకపోతే అలాంటి స్ట్రక్చర్స్తో అటాచ్ అవుతుంది బోనీ ప్రామినెన్స్కి, బోన్కి. అండ్ ఇక్కడ టెండాన్ ఉందన్నమాట. ఓకే, ఇక స్పైరల్, లాటిస్మస్ డార్సై అని, ఇవి కూడా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇది వేరే రకమైనటువంటిది. సో ఇక్కడ మనం చూస్తే, సో ఇక్కడ మనం మయోఫైబ్రిల్స్ కానీ ఫ్యాసికల్స్ కానీ ప్యారలల్గా ఉన్నాయి, ఇక్కడ కూడా ప్యారలల్గా ఉన్నాయి, ఇక్కడ కూడా ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత ఇక్కడ కూడా ప్యారలల్గా ఉంటాయి ఈ మూడు. తర్వాత ఇలాంటివి కూడా ప్యారలల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా దేనికి సంబంధించి, ప్యారలల్ టైప్ ఆఫ్ మజిల్స్కి సంబంధించినటువంటివి అన్నమాట. నెక్స్ట్ క్రూషియేట్ మజిల్స్ ఉంటాయి, అవి మాత్రం క్రాస్ అవుతాయి ఒకదానికొకటి, అది వచ్చేసి ఎక్స్ షేప్లో ఉంటాయి. సో అది కూడా ఒక ఇంపార్టెంట్, ఇది క్రూషియేట్ టైప్ ఆఫ్ మజిల్స్కి. ఓకే, తర్వాత యూనిపెన్నెట్ అంటే కనుక ఇది కొంచెం యాటవాల్గా ఉంటుంది. ఒక ఆరిజిన్తోనే ఉండిద్ది, ఒక ఎండింగ్తోనే ఉండిద్ది. బట్ వేరే బైపెన్నెట్లో చూస్తే కనుక రెండు పక్కల ఆరిజిన్ ఉంటుంది. అండ్ మల్టీపెన్నెట్ అయితే కనుక 1 2 3 4 అట్లా ఆరిజిన్ ఉంటుంది. ఓకే, ఇంకా స్పైరల్ అయితే ఇలా మెలిదిప్పినట్టుగా ఉంటుందన్నమాట. సో ఇంకొకటి స్మూత్ మజిల్స్ కనుక చూస్తే, స్మూత్ మజిల్లో న్యూక్లియస్ తక్కువ ఉంటుంది, అందువల్ల ఇలా స్ట్రయేషన్ ఏర్పడదు అనమాట. సో మనం చూసినప్పుడు గీతలుగా అనిపించింది, కానీ యాక్చువల్ గీతలు కాదు అవి న్యూక్లియసే. బట్ ఇందులో న్యూక్లియస్ తక్కువ ఉంటుంది, ఇందులో న్యూక్లియస్ ఎక్కువ ఉంటాయి. ఈ రెండింటికి మధ్యలో కార్డియక్ మజిల్. బట్ ఇక్కడ ఇంటర్కలేటెడ్ డిస్క్ అనేటటువంటిది
మనకి ఇంపార్టెంట్ పాయింట్. ఇంటర్కలెటెడ్ డిస్క్ ఏర్పడుతుంది వాటి మధ్య, ఫ్యాసిక్లే కానీ మజిల్ ఫైబర్స్ కానీ మధ్య, వాటిని కార్డియక్ మజిల్స్ అంటారు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఆఫ్ బయాలజీ. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.